మామూలుగా పెట్టింది లేడీస్ కి. పెట్టారు. పథకం మీద మీ అభిప్రాయం ఏంటి? ఉచిత బస్సు అనే పథకం మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? నేను అనుకునే ఉంది అంటే మంచిదా చెడ్డదా మీ ఉద్దేశంలో? మంచిదే కానీ రైతులకి అంత ఛార్జీ, ఆడవాళ్ళ ఛార్జీ లేకుండా చేయటం, మగవాడికి 50 రూపాయలు అని ఛార్జీ ఇది చేశారు. రైతు భరోసా పొలాలు ఉన్న వాళ్ళకి 10 ఎకరాలు ఉన్నోడు 50 ఎకరాలు ఉన్నోడికి పింఛన్ డబ్బులు ఇస్తున్నారు. ఇప్పుడు నాకు 60 పైన ఉండి నాకు పింఛన్ రావట్లా. ఎంత వయసు? ఆధార్ కార్డులో ఆ కార్డులో తప్పు రాస్తుందండి. మనం మార్చి పైకి పంపించాం. వదులుతారులే, కొత్త పెన్షన్ వదిలేలాగా ఇస్తారు. మరేంటి ఈ ఏడాదిలో పథకాలు ఏమైనా అందాయా ఈ ప్రభుత్వం వచ్చాక? ఏదో అవుతుంది, మన 7,000 ఇచ్చాడు ఇక అంతే. పొలం డబ్బులు వేసిండు అంతే. సూపర్ 6 లో ఒకటి వచ్చింది అంతే. ఏంటి మరి జగన్ ఉన్నప్పుడు మీకు బాగా జరిగిందా? ఈ ప్రభుత్వం వచ్చా బాగా జరిగిందా? ఇది మంది టీడీపీ కండి. మంది మీ ఇష్టం, పార్టీ గురించి అడగట్లేదు. పార్టీ ఉంది, అదేనా ఒకటి ఇది అందరూ ఒకటి. మంచి చేశారంటే ప్రజలకు ఇదే న్యాయం బాగుంది. మొత్తంగా వచ్చే జగనే అంటున్నారు చాలా మంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏం దిగిపోతే తర్వాత జగన్ మళ్ళీ గెలిచే అవకాశం ఉందా? గెలిస్తే కలవచ్చు, దాని ఉంది. మళ్ళీ ఆడికే ఆస్తాం టీడీపీ అంటారు. మరి అప్పుడు దిగిపోతారు కదా, మళ్ళీ ఛార్జీ మళ్ళీ పెంచేస్తారు. ఆడవాళ్ళకి ఛార్జీ కొడతారు, మొత్తానికి కొడతారు. మళ్ళీ మళ్ళీ ఛార్జీ కొడతారు అంటారు. కొడతారు, అది మా సచ్చిలే దాంట్లో. నమ్మకం ఉంది. అవును. మొత్తంగా ఎలా ఉంది ప్రభుత్వం? అంటే ఈ చంద్రబాబు ఎన్ని సంవత్సరాలు ఉంటాడో అది దీపం దాకా ఆడవాళ్ళు ఛార్జీ కొడతాం.